డాక్టర్ గారు, వీర్యం పడకపోవడం ఎందుకని? ఈ వీర్యం గురించి రకరకాల సమస్యలండి. కొందరికేమో వీర్యం తరచుగా పడిపోతుంటుంది, కొందరికి వీర్యం చాలా తక్కువ పడుతుంటుంది, కొందరికి అసలు వీర్యం పడనే పడదు. ఎంతసేపు చేసే విసిగెత్తి మార్కు వస్తుంది. భార్య ఉంటే చాలండి, ఇక చస్తున్న మండిపోతుంది, నాకు ఇంక తీసేయండి, ఇంక వద్దు తీసేయండి అంటుంది. ఆడికి ప్లెజర్ ఉండాల్సిన బదులు చెడు మంట పొట్టి మండిపోతుంటున్నాడు. వాడికి అరగంట చేసినా 40 నిమిషాలు చేసినా గంట చేసినా వీర్యం పడదు, ఈగేమో మంట పుడుతుంటుంది, చస్తూ ఉంటుంది. ఎందుకు వీర్యం పడకపోవడం? ఇది పెద్ద మిస్టరీ, మామూలు అందరికీ మిస్టరీ. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా న్యూరలాజికల్ కారణాలు, నరాలకు సంబంధించిన వ్యాధులు, నరాలకు సంబంధించిన కండిషన్స్. వ్యాధులే ఉండవలసిన లేదు, న్యూరలాజికల్గా ఉండే కండిషన్ వల్ల కూడా వాళ్ళకి నడుము దెబ్బతింది, 2 కాళ్ళు చచ్చుబడ్డాయి. న్యూరలాజికల్ డ్యామేజ్. ప్రోస్టేట్ ఆపరేషన్ అయ్యింది, వీర్యం పడదు. అక్కడ నరాలు చనిపోయి వీర్యం పడదు. అంటే న్యూరలాజికల్ కండిషన్, న్యూరలాజికల్ డిసీజెస్ వస్తాయి, రకరకాల కండిషన్. అంటే న్యూరలాజికల్ ఒకటి. తర్వాత సైకలాజికల్ కారణాలు, స్ట్రెస్ వల్ల, వాటి వల్ల సైకలాజికల్. మూడోది ఫిజికల్, శారీరకమైన కారణాలు. నాలుగోది కొన్ని మందులు కారణం. అంచేత వీర్యం పడకపోవడం అనేది ఎందుకు పడట్లేదు అంటే వాళ్ళ శారీరక కారణాలు ఉండొచ్చు, అంటే శారీరక కారణాలు, లేదా నరా సమస్యలు ఉండొచ్చు, లేకపోతే సైకలాజికల్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని మందులు వాడడం వల్ల కావచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. అంచేత ఫిజికల్గా అయితే ఏమిటి, శారీరకంగా ఉండేది. ఫిజికల్ అంటే శారీరకమైన బాధలు. ఏంటి శారీరక బాధలు ఎక్కువ ఉంటే? శారీరక బాధ అంటే సాధారణంగా అందరూ గుర్తుకొచ్చే రోగాలే కదా, శారీరక రోగాలు. వాటిలో ప్రధానం ఏంటంటే ఈ వీర్యం పడకపోవడం విషయంలో ప్రధానమైనది డయాబెటీస్, షుగర్ వ్యాధి, మధుమేహం ఉన్న వాళ్ళల్లో డయాబెటిక్ న్యూరోపతి అనేది డెవలప్ అవుతుందండి. మధుమేహంలో డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలు మొద్దుబారిపోతాయి. ఇప్పుడు వీర్యం పడాలంటే పురుషాంగంలో నరాలను స్టిమ్యులేట్ చేయాలి. బ్రెయిన్లో నుంచి వీర్యం పొడు సంకేతాలు వెళ్తాయి. ఈ సంకేతం ఏమో రీచ్ అవ్వదు. కానండి డయాబెటిక్ న్యూరోపతి అనేది డెవలప్ అయింది. న్యూరోపతి అనేది పెరిఫెరల్ న్యూరోపతి డెవలప్ అవుతుంది. దాంతో చచ్చిన వీర్యం పడదు. అంటే ప్రధానం ఏంటి ఇక్కడ ఫిజికల్ దాంట్లో డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఎంతకీ వీర్యం పడకపోలేదు కొంతమందిలో ఉంటుంది, షుగర్ ఉన్న వాళ్ళు. అలాగే కొంతమంది స్పైనల్ కార్డ్ ఇంజరీ ఇంతమంది చెప్పుకున్నాం. వెన్నుకు దెబ్బతగిలి చెట్టుకి పడతారు, కింద కొబ్బరి చెట్టు కింద పడతారు, దందలు పడితే కింద నడుగు దెబ్బ వెళ్ళిపోతుంది, నరాలు వెళ్ళిపోతాయి. లేదా రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, బైక్ వచ్చి గుద్దేస్తాడు, కార్ యాక్సిడెంట్ అవుతుంది, నడుగు దెబ్బ వెళ్తుంది. దానివల్ల నరాలు వెళ్తే అక్కడ ఇది అవుతుంది. అంతే. ఇంకోటి ఈ కారణం వల్ల అలా ప్రోస్టేట్ సర్జరీ చేస్తే, ప్రోస్టేట్ అని మగవాళ్ళలో ఉంటున్న ఆపరేషను దాన్ని చేయడం వల్ల. అలాగే ఈ రంగా ఇంకోటి రిట్రోగ్రేడ్ జాక్యులేషన్, అది కూడా న్యూరలాజికల్ ఇన్స్టెబిలిటీ వల్ల వస్తుంది. రిట్రోగ్రేడ్ ఇవన్నీ కూడా శారీరక కారణాలు. ఒకటి డయాబెటీస్, రెండోది స్పైనల్ కార్డ్ ఇంజరీ, మూడోది ప్రోస్టేట్ సర్జరీ, నాలుగోది రిట్రోగ్రేడ్ జాక్యులేషను. అలా ఇది కనుక మెడిసిన్స్ అంటారా, మెడిసిన్స్ చాలా ప్రభావం ఉంటుందండి. గుర్తుంచుకొని ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే వీర్యం పడకపోతే, నేను ఇటీవల కాలంలో మందులు ఇదివరకు వాడిన మందులు ఏం వాడాను పరిశీలించాలని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఏ విషయంలో సరే నేను ఏం వాడాను, దాంట్లో ముఖ్యంగా డిప్రెషన్ ఉంటే మందులు వాడతాం, యాంటీ డిప్రెసెంట్స్, ఎస్ఎస్ఆర్ఐ డ్రగ్స్ అంటాం, ఎస్ఎస్ఆర్ఐ డ్రగ్స్ అని అంటాం. ఆ ఎస్ఎస్ఆర్ఐ డ్రగ్స్ వాడితే వీర్యం పడకుండా ఉండే అవకాశం ఉంది. అందరికీ కాదు, కొంత వీర్యం పడదు. అలాగే బీపీ తగ్గడానికి వాడే మందుల వల్ల, అలాగే ఆల్ఫా బ్లాకర్స్ అంటాం, ఇది కూడా మనం దానివల్ల కూడా వస్తుంది. నాలుగోది అంటే ఇక ఓపియాట్స్. ఇప్పుడు డ్రగ్ అడిక్షన్ చాలా చూస్తున్నాం కదా, కొకైన్ అని, గంజాయి అని,
నల్ల మందని, ఇవన్నీ డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నాయి. ఎవరైతే డ్రగ్ ఎడిక్ట్ అవుతాడో వాడికి వీర్యం పడదు, గుర్తుంచుకోండి. వీర్యం పడదు. ఎందుకని? నరాలు దెబ్బతిపోతాయి. అంటే ప్రధానంగా కారణం ఏంటి? యాంటీ డిప్రెసెంట్స్, బీపీ డ్రగ్స్, ఆల్ఫా బ్లాకర్స్, తర్వాత ఓపియాయిడ్స్. వీటి వల్ల వీర్యం పడకుండా అయిపోతుంది. ఇంకా కొంతమందికి మాత్రం టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉంటే కూడా వీర్యం తయారవదు. టెస్టోస్టిరోన్ బాగా తక్కువ, కొంత గ్లాండ్ టెస్టికల్స్ పనిచేయవు. టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవెల్స్ లోగా ఉంటే కూడా, కొంతమంది హై ప్రోలాక్టిన్ ఉంటుంది, అక్కడ కూడా వీర్యం పడదు. అంచేత ఎవరికైనా వీర్యం పడకపోతే సెక్స్కి సంబంధించినటువంటి ఈ బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, హార్మోన్ టెస్టులు చేయించుకోవాలి. ఈ హార్మోన్ బ్లడ్ టెస్టులు చేయించుకుంటే కారణం ఏంటి అని తెలుస్తుంది. అని తెలుస్తుంది. దాని ప్రకారం, ఆ డిఫెక్ట్ ప్రకారం కొన్ని నెలల పాటు మందులు వాడితే అప్పుడు ప్రాబ్లమ్స్ సెటిల్ ఆడకుండా ఏదో బజాలు దొరికిందని వయాగ్ర బెళ్ళలు లేదా ఈ బెళ్ళు ఆ బెళ్ళు మింగేయడం కాదండి. చాలామంది చేసే తప్పు పని ఏంటంటే వేస్ట్, టైం వేస్టు, దానిలో ఫలితం లేదు. ఏదో బజార్లు అమ్ముతున్నారు వీర్యం పడడం కోసం మందులని, లేకపోతే సెక్స్ స్టామినా కోసం మందులని, ఈ మార్కెట్లో పనికిరాని మందులు బోలెడు ఉంటాయి. కేవలం ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం, మనుషుల్లో నుండి యాంగ్జైటీని ఎక్స్ప్లాయిట్ చేయడం అవన్నీ ఎందుకు పనికిరావు, పరమ వేస్ట్. 3,000, 5,000, 10,000 తగలేస్తారు, పరమ దండుగా వాటిని వాడడం ఫలితం లేదు. అలాగే ఇక ఇలాంటివి ఉన్నప్పుడు ఇక సైకలాజికల్గా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి వీర్యం పడకపోవడానికి. ఏంటంటే స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే కూడా వీర్యం పడదు. అలాగే డిప్రెషన్ ఉంటే కూడా వీర్యం పడదు. డిప్రెషన్ ఉంటుంది, లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నా కూడా జరగదు. అంచేత ఈ డిప్రెషన్ వెరీ కామన్ వీర్యం పడిపోవడానికి. స్ట్రెస్ కూడా ప్రధానమైన కారణం. అంటే ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ చేయాల్సింటే షుగర్ని, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ని, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ పెట్టుకుని చేసుకోవాలి. రోజు ఉదయం పూట వాకింగ్ చేయాలి. అప్పుడు ఏంటి, మందుల మోతాదు తక్కువగా సరిపోయి, లేకపోతే ఎక్కువ మోతాదు రాస్తుంది. రోజు వాకింగ్ చేయడం, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండడం, అది చేయాలి. తర్వాత టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ తీసుకోవాలి. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటే ప్రోలాక్టిన్ తగ్గడం. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్, దీన్ని కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం. ఆ కీగిల్స్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా వీర్యం పడిన వాళ్ళు కూడా వీర్యం పడుతున్నమాట. అది చేయాలి డాక్టర్ అయితే. ఇక సైకలాజికల్ ట్రీట్మెంట్ చేయాలి. సెక్స్ థెరపీ అనేది ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్లో చాలా 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 ఇంపార్టెంట్. సెక్స్ థెరపీ అంటాం. దాని ప్రత్యేకంగా దానికి ట్రైనింగ్ ఉంటుంది. ఆ సెక్స్ థెరపీలో ట్రైనింగ్ పొందిన వాళ్ళ చేత సెక్స్ థెరపీ, మందులు, సెక్స్ థెరపీ రెండు పొందినట్లయితే చాలా వరకు సెక్స్ థెరపీ వీటన్నిటికీ వీర్యం ఎక్కువ వీర్యం పడిపోయినా, త్వరగా వీర్యం పడిపోతున్నా, చాలా తక్కువ పడుతున్నా, ఇవన్నిటికీ సెక్స్ థెరపీ కావాలండి. ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి ఇవన్నిటిగా కావాలి. అలాగే ఎరోజనల్ డిజార్డర్కి ఇవన్నిటికీ సెక్స్ థెరపీ కావాలి. సెక్స్ థెరపీ ఉన్నట్లయితే చక్కగా వాడికి అన్నమాట. అలాగే కొంతమందికి రిట్రోగ్రేడ్ ఇజాకులేషన్ అంటాం. రిట్రోగ్రేడ్ ఇజాకులేషన్ కూడా సైకోథెరపీ ఉపయోగపడుతుంది. దాంట్లో సూడో ఎఫిడ్రిన్ ట్యాబ్లెట్స్ మందులు ఇస్తే, మందులు ఇస్తే రిట్రోగ్రేడ్ ఇజాకులేషన్ ఉన్న వాళ్ళలో సూడో ఎఫిడ్రిన్ అంటాం. ఆ మందు ఇస్తే కొంతకు ఆ రిట్రోగ్రేడ్ ఇజాకులేషన్ సమస్యని అధిగమించవచ్చు. అని ఈ రంగా డాక్టర్గా నేను మీకు అన్నీ చెప్పాను. కానీ ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చినంటే, చాలామందికి ఈ సమస్యలు ఉన్నాయండి. వీర్యం పడకపోవడం, లేదా చాలా తక్కువ పడడం, లేదా త్వరగా వీర్యం పడిపోవడం, ఇలాంటి సమస్యలు చాలామందికి ఉన్నాయి. అంచేత వాళ్ళు సరైన డాక్టర్కి వెళ్ళి సరిగ్గా చూపించుకుని, సరిగ్గా టెస్టులు చేయించుకొని, బ్లడ్ టెస్టులు చేయించుకుని సరిగ్గా అంటే వాళ్ళ సమస్య పరిష్కరదు. అలా కాకుండా మార్కెట్లో దొరికాను, లేదా ఒక ఆర్ఎంపీ గారికి వెళ్ళి అతని మందులు వాడడం కాదు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళే చదువుకున్నాడు కాదు. ఈ ఫ్యాక్ డాక్టర్లు ఎవ్వరు ఏబిసిడి మెడిసిన్ కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళే పెద్ద బోర్డు పెట్టారు, సెక్స్ థెరపీ, సెక్స్ స్పెషలిస్ట్ బోర్డు పెట్టేసుకుంటారు.
ఏమీ తెలియదు వాళ్ళకి. అది వైద్యం కాదు అసలు వాళ్ళకి తెలియదు, మీరు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అంచేత క్వాలిఫైడ్ డాక్టరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరిగ్గా వైద్యం పొందండి, చక్కగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ వెరీ కామన్. చెప్పుకుని సిగ్గుపడరు ఎందుకు? డాక్టర్కి అన్నీ ఒకటే. అంతే డాక్టర్కి వెళ్ళి డాక్టర్ చెప్తే డాక్టర్ డాక్టర్ గురించి చెప్పుకోండి. ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. డాక్టర్ అన్నవాడు ఫ్రెండ్, ఫిలాసఫరు, గైడ్. అంతే డాక్టర్ వెళ్ళి పొందనట్టు చెప్పి వైద్యం పొందండి, మీకున్న సమస్యలు చక్కగా తీరుతాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.